ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ కి ఎక్కువగా డౌట్స్ వస్తున్నాయి. ఏదన్నా మనం ట్రీట్మెంట్ చెప్పిన ఐయుఐ గాని, ఏఆర్‌టి ట్రీట్మెంట్స్ అంటే మనకి వచ్చేది ఫస్ట్ థింగ్ ఐయుఐ, నెక్స్ట్ ఐవీఎఫ్ అన్నమాట. ఈ ట్రీట్మెంట్స్ జరగటం వల్ల రీసెంట్‌గా జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి మా ఎగ్ స్పెర్మే వాడుతున్నారా? దాని ద్వారానే మాకు బేబీస్ వస్తున్నారా? లేకపోతే ఏదన్నా జరుగుతుందా మేడం అసలకి? కన్ఫర్మ్ వీళ్ళు మా బేబీసా అనే డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకి, చేయించుకోబోయే వాళ్ళకన్నమాట. కానీ మీకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మా 39 ఫెర్టిలిటీ సెంటర్స్‌లో మాకు యూనిక్ సిస్టమ్ ఒకటుంది. ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అననమాట. దీనివల్ల మనకి మిక్స్ అండ్ మ్యాచ్ స్పెర్మ్, ఎగ్ వేరే వాళ్ళది పెట్టటము అట్లాంటిది జరగదు. అసలు కన్ఫర్మ్‌గా ఏమీ జరగదు. ఎందుకంటే ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇప్పుడు నార్మల్‌గా మనం ఫస్ట్ థింగ్ ఏంటి? వైఫ్ దగ్గరికి ఐవీఎఫ్ చేస్తాం. లేదు అంటే ఎగ్జాంపుల్ అసలు ఐయుఐఏ చేస్తాం అనుకోండి వైఫ్‌కి. ఐయుఐ ప్రాసెస్‌లో హస్బెండ్ శాంపుల్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఒక కార్డ్ ఉంటదనమాట. దాంట్లో వాళ్ళకి కంపల్సరీ ఒక డిజిటల్ యూనిక్ ఐడీ ఉంటది. ఆ స్పెర్మే వాళ్ళకి యూజ్ చేసేటట్టు. లేదు ఐవీఎఫ్ చేసినా కూడా మనం ఎగ్స్ అనేది బయటికి తీస్తాం ఆడవాళ్ళ నుంచి. ఆ ఎగ్స్ ఒక డిష్‌లో పెడతాము. అట్ ద సేమ్ టైమ్ కపుల్స్ ఇద్దరికి ఒక 2 కార్డ్స్ ఇస్తాం. ఆర్ఐ విట్నెస్ కార్డ్స్ అని. ఆ యూనిక్ ఐడీ మీద ఆ కార్డ్‌లో ఉన్న ఐడీతో ఇక్కడ మనము లేబుల్ చేస్తామన్నమాట. ఇదిగోండి ఇక్కడ బార్ కోడింగ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఇలాంటిది మనం దానికి లేబుల్ చేస్తాం. ఒక డిష్ తీసుకొని ఎగ్స్ అని దాంట్లో పెట్టి దాని కింద స్టిక్కర్ లేబుల్ చేస్తాం. అలాగే హస్బెండ్ ఇచ్చిన స్పెర్మ్ కూడా మనం ఆ డిష్‌లో తీసుకున్నప్పుడు అదే సేమ్ లేబులింగ్ చేస్తాం. ఎందుకు? మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వకుండా ఉండటానికి అన్నమాట. ఇట్లా లేబులింగ్ చేసి స్పెసిఫిక్ గా అదే స్పెర్మ్ ని, అదే ఎగ్స్ ని మనము ఇక్సీ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సేమ్ మ్యాచ్ అవుతుంటేనే మనకి నార్మల్ గా ఇక్సీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళది బై మిస్టేక్ వేరే వాళ్ళ స్పెర్మ్ తీసుకురావటం, వేరే ఎగ్స్ తీసుకురావటం ఇక్సీ స్టేషన్ దగ్గరికి జరిగినప్పుడు ఈ యూనిక్ కోడ్ మనకి ఇక్సీ చేయకుండా అలార్మ్స్ ఇస్తుంది అనమాట. సో దట్ మనం ఇక్సీ చేయలేం. ఏంటి? రాంగ్ బార్ కోడ్స్, మిస్ మ్యాచ్ ఉన్న బార్ కోడ్స్ వల్ల. సో దీని వల్ల ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఈ యూనిక్ కోడ్స్ వల్ల మనకి ముందే తెలిసిద్ది ఇక్సీ చేయక ముందే.